హలో ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి కళ అయితే తీరబోతుందన్నమాట. ఎన్నో తేళ్ళ ఆశలకి పొద్దు పొరిగిందయ్యో ఇయ్యాలని చెప్పి యానిమల్ సాంగ్ అయితే గుర్తొచ్చిందనమాట. పవన్ కళ్యాణ్ అన్న ఈ పోజ్ చూస్తుంటే ఆలస్యమైంది ఆచార్యపుత్ర అనేటటువంటి డైలాగ్ అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సేమ్ ఈ డైలాగ్ అయితే సింక్ అయ్యేలా ఉందనమాట. ఆలస్యమైంది అంటే మామూలు ఆలస్యం కాదు, చాలా ఆలస్యమైంది. ఆల్మోస్ట్ 20 సార్లు ఆలస్యమైంది, 20 సార్లు పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. ఇక ఈ 26న రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. ఇది కూడా మాకు నమ్మకం లేదు, ఈ జులైన సినిమా వస్తుంది అనేటటువంటిది మేము 100% నమ్మమని చెప్పి ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఏమీ లేదు, ఇది ఓన్లీ ట్రైలర్ అప్డేట్ కాదు, ఇది సినిమా అప్డేట్, ఈసారి గురి తప్పదు అనేటటువంటి క్యాప్షన్తో వీళ్ళైతే ఈ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చెప్పింది ఒకటి, జూలై 3వ తారీఖున 11:10 ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నాం అనేటటువంటి న్యూస్ చెప్పిన తర్వాత అబ్బా సాయిరామ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. బతికే ఉందిరా మూవీ, సినిమా అయితే వచ్చేస్తుంది. ఈసారి అయితే పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఏం మాత్రం కానట్లేదు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే పోస్ట్ పోన్ కాదు అని, ఆల్రెడీ జూలై 3 అన్నారు, ఇవాళ 29, ఇంకొక 2 days ఉంది మధ్యలో. ఈ గ్యాప్లోనే ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. ట్రైలర్ రిలీజ్ చేశారు, అది కాక కన్నప్ప ఒక ధైర్యం అయితే ఇచ్చింది, కుబేరా ఒక ధైర్యం అయితే ఇచ్చింది. నాది చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో సినిమాలకి. అండ్ కుబేరా రిలీజ్ అయిన దాకా అసలు థియేటర్కి జనాలు వస్తారా, థియేటర్కి జనాలు రావడం బంద్ చేశారు, ఓటీటీకి అలవాటయ్యారు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే థియేటర్కి జనాలు రావట్లేదు అనేటటువంటిది అందరి మైండ్లో ఉందన్నమాట. డిస్ట్రిబ్యూటర్లు కూడా అదే భయం పట్టుకున్నారు. అందుకే హిందీలో బయర్స్ కూడా కొనడానికి కొద్దిగా ముందుకు రాలేదు, కొద్దిగా సంకోచించారు. కానీ ఇప్పుడు ఈ కుబేరా ఇచ్చినటువంటి ధైర్యం, కన్నప్ప ఇచ్చినటువంటి ధైర్యం. మీకు తెలుసు కుబేరా సినిమా రిలీజ్ అయినప్పుడు అంత బుకింగ్స్లో ఆల్మోస్ట్ 50% మట్టికే ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా మళ్ళీ అదే 50% మెయింటైన్ చేస్తుంది. పెట్టినటువంటి బడ్జెట్ని మ్యాక్సిమం రికవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ కుబేరా మూవీ. ఆ తర్వాత కన్నప్ప సినిమాలో ఓకే ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ కోసం అని చెప్పి చాలా మంది వెళ్ళారు. అది ఆల్రెడీ విష్ణు అఫీషియల్గా తెలియజేసిండు. సో దీన్ని బట్టి అర్థమైందనమాట, మంచి కంటెంట్ ఉంటే, మంచి యాక్టర్లు ఉంటే ఖచ్చితంగా థియేటర్కి రావడానికి జనాలు ఏమాత్రం సంకోచించరు, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమాని ఆదరిస్తారు అనేటటువంటి విషయాన్ని అయితే ఆడియన్స్ క్లారిటీ ఇచ్చేశారు ఈ 2 సినిమాలతో. ఇక దాయంతో వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో ఏం మాత్రం కూడా తగ్గకుండా మ్యాక్సిమం సినిమాని అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే ట్రైలర్ కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే టీజర్లో చూపించింది, గ్లిమ్స్లో చూపించింది, అదేదైతే ఉందో నాట్ 1% అంట 50% మూవీ ఏదైతే ఉందో అది ట్రైలర్లోనే ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ ఎలా ఉంది, ఆ యాక్టర్స్ ఎలా చేసిండు, బాబీ డియోల్ ఎలా చేసిండు, నిధి ఎలా చేసింది, ఇవన్నీ కూడా మనం ట్రైలర్లో చూడాలని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఈ విధంగా ట్రైలర్ రిలీజ్ డేటు నిన్న రాత్రి అయితే రిలీజ్ చేశారు. ఇది చూశాక అసలు రాత్రి వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే లేట్ అయిపోయిందనమాట. అందుకే అంత లేట్గా అయితే వీడియో అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అన్న పోస్టర్ మీకు ఏ విధంగా అనిపించింది? కొండల మధ్య నించోని చాలా బాగుంటుంది అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు ఆఫ్లైన్ లుక్స్కి సినిమా లుక్స్కి అసలు సంబంధమే లేదు. ఆఫ్లైన్లో చూసుకున్నట్లయితే అంటే వేరేలా ఉన్నాడు, ఇందులో చూసుకున్నట్టయితే ఇంకోలా ఉన్నాడు. మరి ఏం ప్లాన్ చేసిండు డైరెక్టర్ అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. అది కాక ఈ సినిమా 2 పార్ట్లుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో జస్ట్ శాంపిల్ మట్టికే, సెకండ్ పార్ట్లో చాలా ఘోరంగా ఉంటుంది. లాస్ట్కి అయితే ఒక కామియో ఉంటుంది, ఆ కామియోకి అయితే అందరికీ ఫీజులు ఎగిరిపోతాయి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. మరి వెయిటింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం మరియు సినిమా కోసం బుకింగ్స్ అయితే ఇంకా త్వరగానే ఓపెన్ చేస్తారంట. టికెట్ రేట్స్ కూడా భారీగా పెంచుతారంట. 250 కోట్లు వసూలు చేయాలి కాబట్టి డే 100 కోట్లు కొట్టాలి. కన్నప్పే ఇండస్ట్రీ హిట్ అయింది, హరిహర వీరమల్లు ఎందుకు కాదని చెప్పి అందరూ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. వెయిటింగ్ ఉంటా. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై